పాకిస్తాన్‌కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిందనే చెప్పుకోవాలి. మనం అసలే ఈ ఏప్రిల్ 29న సింధు జలాలనైతే ఆఫ్ చేసేయడం జరిగింది. ఇది ఆఫ్ చేయడంతోని అక్కడ సియాల్‌లోని చీనాబ్ నది వాళ్ళ నది అయితే ఎండిపోయింది. ఆ చిత్రాలు కూడాను శాటిలైట్ ద్వారా చిత్రీకరించినయన్నీ కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు వైరల్ అయిపోయినాయి. అవన్నీ కూడా మనం చూసాం కూడా. అవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే వాళ్ళకి తాగడానికి ఇప్పుడు నీళ్ళు కరువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనల్ని ఎంత కష్టపెట్టారో వాళ్ళని ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో ఫలంగా యుద్ధానికి భారత్ అయితే సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలోనే వాళ్ళు సైనికులేంటి, అలాగే సైనిక అధికారులేంటి వాళ్ళందరూ కూడా చాలా మంది యుద్ధానికి భయపడి పారిపోతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అయితే ఆసిఫ్ మునీర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఆయన పాక్ హెడ్ క్వార్టర్స్ అయిన అక్కడ ఒక బంకర్ లోనైతే ఆయన తలదాచుకున్నట్లు, ఆ బంకర్ లో దాక్కున్నట్టు కొంతమంది అధికారులు చెప్తుంటుంటే, కాదు ఆయన కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయారని కొన్ని కథనాలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ జవాన్లు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక 4,000 మందికి పైగానే పాకిస్తాన్ సైనికులైతే రిజైన్ చేసి వెళ్ళిపోయారని, 250కి పైగా పాకిస్తాన్ అధికారులు, ఆర్మీకి సంబంధించిన పాకిస్తాన్ అధికారులు అయితే 250కి పైగానే వాళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే భారతదేశాన్ని యుద్ధానికి భయపడి ఎంతమంది ఆ సైనికులే పారిపోతూ ఉంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి వేరే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని మోటివేట్ చేసి మన దేశానికి అన్యాయం జరగకూడదు, మనం యుద్ధం చేయాలి, మనం జాగ్రత్తగాను వాళ్ళు ఓడించాలి, మనకు ఓడించే సత్తా ఉంది అని చెప్పేసి ఏవేవో చెప్పిస్తున్నారట. మరి వాళ్ళు ఎంత చేసినా సరే భారతదేశాన్ని మాత్రం ఓడించలేరు, ఇది పక్కా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.